మా మూవీ విషయానికి వస్తే ఫీల్ సో ఎప్పుడు కూడా ఒక మంచి మూవీ తీసుకొద్దామని ట్రై చేస్తూనే ఉంటా, కానీ మీరు సబ్స్క్రైబ్ లైక్ చేయట్లే. ప్లీజ్ సపోర్ట్ మీ మా. ఊళ్ళోకి వెళ్ళిపోతే ఒక సింధు అనే ఒక అమ్మాయి అయితే ఉంటుంది. అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ అమ్మాయిని అయితే ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్. మానసికంగా వాళ్ళ ఫ్యామిలీని ఇడిచిపెట్టి ఒంటరిగా గడుపుతూ ఉంటుంది. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సింధు వాళ్ళ చెల్లెతో గొడవ పట్టం కానీ వాళ్ళ ఫ్యామిలీతో గొడవ పట్టం కానీ ఇవన్నీ మూవీలో ఒక ప్లస్ పాయింట్ అనిపించింది. మూవీ వర్కౌట్ కాదేమో అనుకున్నా, నాకు చాలా అంటే చాలా వర్కౌట్ అయింది ఈ మూవీ. అనుకోవడానికి అంత పెద్ద స్టోరీ అయితే కాదు కానీ సింపుల్ రైటింగ్, సింపుల్ స్క్రీన్ ప్లే. ఈ ఒక ఫ్రేమ్ కూడా పర్ఫెక్ట్ గా అనిపించింది. సింధుకి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడేమో అని ఊహించుకొని సింధు అలా ఉంటదనుకోవచ్చు. మూవీ ఒక మైండ్ బ్లోయింగ్ మూవీ అనుకోవచ్చు. ప్రతి ఒక్క 10 నిమిషాలకి ఒక థ్రిల్లింగ్ సీన్స్ అయితే మనకు వస్తూనే ఉంటాయి. ఈ మూవీని ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు. సెంటిమెంట్ సీన్స్, కామెడీ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా వర్కౌట్ అయిన అనిపించింది మూవీకి. ఒక చిన్న సినిమాయే కావచ్చు కానీ స్టోరీలో దమ్ముంది. మూవీ మొత్తం ఒక ఎత్తైతే క్లైమాక్స్ సీన్ వేరే లెవెల్లో అనిపించింది. డైరెక్టర్ క్లైమాక్స్ సీన్ ఇలా కూడా రాయొచ్చా అనే ఒక ఐడియాని అయితే తీసుకొచ్చాడు అనుకోవచ్చు డైరెక్టర్. ఈ మూవీలో చాలా మంది యాక్టర్లు వర్క్ చేశారు అనుకోవచ్చు. అందులో మెయిన్ రోల్ సింధు యాక్టింగ్ చేసిందా వేరే లెవెల్లో చేసింది అనిపించింది. ప్రతి ఒక్క ఫ్రేమ్ లో కూడా పర్ఫెక్ట్గా ఉంది అనిపించింది. డైరెక్టర్ ఇప్పటికీ చాలా మంచి మూవీస్ తీశాడు. ఈ మూవీతో కూడా పెద్ద బ్లాక్ బస్టర్ పడింది అనుకోవచ్చు. మరి మీరు ఈ మూవీని చూడాలంటే డైరెక్టర్కి వెళ్ళి అయితే 100% వాచ్ చేయొచ్చు. కొన్ని రోజులు అయితే OTT కూడా వస్తుంది. ఆ ఛానల్ వస్తే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.